మూడో క్వశ్చన్ మన హోంశాఖ మంత్రులు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష, గ్రామ వార్డు సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ వివరాలు ఏమిటని ఇచ్చారు అధ్యక్ష. అయితే యాక్చువల్గా అధ్యక్ష ఇది గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అధ్యక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది. అయితే దాన్ని మళ్ళీ తిరిగి వీళ్ళు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మార్చారు. అయితే వాళ్ళ వివరాలు వాళ్ళ జాబ్ చార్ట్ చూస్తే అధ్యక్ష ఇంచుమించుగా వాళ్ళ జాబ్ చార్ట్ ఇవ్వడానికి 2 జీవోలు మార్చారు అధ్యక్ష గత ప్రభుత్వం. అయితే విషయం చేస్తే ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ వరకు ICDS వరకు ఓవరాల్గా చెప్పాలంటే గవర్నమెంట్లో ఎన్ని శాఖలు ఉన్నాయి అన్ని శాఖల తాలూకా జాబ్ చార్ట్ కలిపి వీళ్ళకి జాబ్ చార్ట్ ఇచ్చినట్టుగా ఉంది అధ్యక్ష. ఇక చదవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సభ్యుల కోరిక మేరకు ఆ సభ్యులందరికీ కూడా ఆ GOMS నెంబర్ మనకి 2 ప్రకారం అందరికీ కూడా అందజేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇందులోని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అత్యవసరమైన పరిస్థితుల దగ్గర నుంచి చూస్తే అధ్యక్ష ఆఖరికి ICDSలో అంగన్వాడీ పిల్లల్ని సంరక్షణ వాళ్ళ అవగాహన వరకు కూడా ఓవరాల్గా అన్నీ కూడా ఇచ్చున్నారు అధ్యక్ష. అయితే ఇందుకు వీళ్ళకి ఏంటంటే జాబ్ చార్ట్లు రోజు రోజుకి మార్చడం కూడా జరిగింది అధ్యక్ష. మార్చడానికి జరిగిన కారణం కూడా అధ్యక్ష ఫస్ట్ వీళ్ళని మహిళా సంరక్షణ కార్యదర్శి నుంచి మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు జాబ్ చార్ట్ కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. అయితే వీళ్ళని సరిగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఇంకా చర్చలో ఉంది అధ్యక్ష. చర్చించి వీళ్ళని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలన్న దాని మీద చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. రవి గౌరవ మంత్రి గారు చెప్పినటువంటి ఆన్సర్ అయితే సభ్యుడిగా నేను క్వశ్చన్ చేశాను అధ్యక్ష, నాకైతే అందలేదు అధ్యక్ష. గవర్నమెంట్ నుంచి ఆన్సర్ అయితే నాకు అందలేదు అధ్యక్ష. ఇదొకటి. రెండవది అధ్యక్ష, గత ప్రభుత్వం సచివాలయం అనేటువంటి వ్యవస్థని తీసుకొచ్చి అందులో ఒక 11 మంది 12 మంది ఎంప్లాయీస్ నియమించారు అధ్యక్ష. దాంట్లో ఇది ఒకటి మహిళా సంరక్షణ కార్యదర్శి అని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష. ఫస్ట్ ఇచ్చింది అది కాదు అధ్యక్ష. వాళ్ళు ఫస్ట్ నోటిఫై చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళా పోలీస్ స్పెషల్ సర్వీసెస్. వాళ్ళని ఏం డిజిగ్నేట్ చేశారంటే మహిళా పోలీస్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ వార్డ్ ఉమెన్ అండ్ వేకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ బ్రాకెట్లో ఫీమేల్. ఇది ఫస్ట్ నోటిఫికేషన్ అధ్యక్ష. రెండో నోటిఫికేషన్ అధ్యక్ష GOMS నెంబర్ 129/10/2019 డేటెడ్లో ఇచ్చారు అధ్యక్ష. అంటే ఇది ఫస్ట్ రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ అధ్యక్ష. రెండవ నోటిఫికేషన్ GOMS నెంబర్ 129 ఇచ్చారు అధ్యక్ష. అందులో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి గ్రేడ్ 3 అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. వీళ్ళకి జాబ్ చార్ట్ చూస్తే అధ్యక్ష మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి ఎంతైతే జాబ్ చార్ట్ ఉందో అంత జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు 6 డిపార్ట్మెంట్లకు ఆన్సరింగ్ ఉంది అధ్యక్ష. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ ఎక్కడైనా సరే ఒక డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఉంటాడు అధ్యక్ష. ఆ హెడ్ నుంచి మా కింద వరకు కూడా ఒక లైన్ ఉంటుంది అధ్యక్ష. వీళ్ళేమో పనిచేసే సచివాలయంలో అక్కడ ఆన్సర్ చేయాల్సింది అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అండ్ MPDO. లీవ్ కావాలంటే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి SI ఇవ్వాలి అధ్యక్ష. అసలు వీళ్ళు ఉద్యోగం ఏంటో తెలియక ఏ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నామో తెలియక వీళ్ళందరూ కూడా సుమారు 13,000 మంది ఉన్నారు అధ్యక్ష. 13,000 మందికి గత ప్రభుత్వం కనీసం ఏ అవగాహనతో ఇచ్చారో అర్థం కాలేదు అధ్యక్ష. దీనిని ఇప్పటికే మనం ఫీల్డ్లో చూస్తే ఇందులో న్యాయస్థానాల్లో కూడా 2 కేసులు వేశారు అధ్యక్ష. ఎవరో ఒక పిల్లి వేశారు అధ్యక్ష. అసలు వీళ్ళు జాబ్ చార్ట్ ఏంటి అని. మరికొందరు 2 నోటిఫికేషన్లో ఒక నోటిఫికేషన్ మేము ఓన్లీ కార్యదర్శిగా మహిళా కార్యదర్శిగానే మేము నియమించబడ్డాం కాబట్టి మేము పోలీస్ డ్యూటీలకి మేము ఎందుకు వెళ్ళాలి, ఆ GOMS నెంబర్ 59 ప్రకారం మేము పోలీసులను కాదని చెప్పి వాళ్ళు కేసు వేశారు అధ్యక్ష. ఈ 2 ఇంకా స్టిల్ కోర్టులో పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. నేను ప్రభుత్వానికి అడిగేది మీరు ఇప్పటికైనా దానిని ఉపసంహరించుకుంటున్నారా, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో కొనసాగించాలనుకుంటున్నారా, పోలీస్ డిపార్ట్మెంట్లో కొనసాగించండి, లేదా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కే మీరు కన్ఫైన్ చేస్తారా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి కన్ఫైన్ చేయండి. ఇది మానసిక క్షోభ అధ్యక్ష. పాపం వాళ్ళు అందరు ఆడపిల్లల అధ్యక్ష
అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ పిలిచి నువ్వు బందోబస్తుకి వెళ్ళమంటాడు అధ్యక్ష. అసలు పోలీస్ మాన్యువల్ ప్రకారం పోలీస్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటి అధ్యక్ష? అండర్ 1864 యాక్ట్ ప్రకారం, పోలీస్ యాక్ట్ ప్రకారం రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఇస్ డిఫరెంట్. వీళ్ళని తీసుకెళ్లి పోలీస్ అని చెప్పి ఎట్లా దానిని ఇచ్చేస్తారు అధ్యక్ష? అంటే ప్రభుత్వానికి ఒక అవగాహన లేనప్పుడు కింద పనిచేసేటటువంటి సిబ్బందికి ఏ రకంగా అది ఉంటుంది? ఆడపిల్లలందరూ మానసికమైనటువంటి క్షోభకు గురవుతున్నారు. ప్రభుత్వం సత్వరమైన నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. వాళ్ళని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ ఏదైతే ఇంకా మనం పెట్టాలనుకుంటే వాళ్ళని ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ప్రోగ్రామ్ కూడా ఇన్వాల్వ్ చేయండి. ఆ రకమైనటువంటి జాబ్ స్టార్ట్ చేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మాత్రమే కన్ఫైన్ చేయండి. ఎందుకంటే పోలీస్ యాక్ట్ ప్రకారం వీళ్ళ రిక్రూట్మెంట్ చెల్లదు. కాబట్టి దానిపైన మంత్రి గారు సమాధానం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష. హోమ్ మినిస్టర్ గారు 1 minute. ఈ క్వశ్చన్లో 5 సబ్జెక్ట్స్ సిగ్నేచర్స్ ఉన్నాయి. 5 మాట్లాడిన తర్వాత 5 కలిసి ఒకటే సమాధానం చెప్పండి. ఓకే. తెంగిరాల సౌమ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా విప్పుగా నూతనంగా బాధ్యత ఇచ్చినందుకు గౌరవ సభాపతి అయిన తమరికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నాకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుత సందర్భానికి వస్తే అధ్యక్ష, నా అక్క చెల్లెమ్మలు అనుకుంటూనే మహిళలు అనేకసార్లు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. మరి మహిళా సంరక్షణ కార్యదర్శులుగా మరి ఇప్పుడు మనం ప్రస్తుతం పిలుచుకునే మహిళా పోలీసుల్ని నియమించి వారికి ఒక్క శాఖ కేటాయించకుండా దాదాపు 6 శాఖలు కేటాయించారు అధ్యక్ష. అదేవిధంగా ఒక పర్టికులర్ జాబ్ చార్ట్ వాళ్ళకి లేకపోవటం చాలా విచారకరం అధ్యక్ష. అదేవిధంగా వీరి బాధ్యతలు చూస్తే గ్రామ వార్డు సచివాలయ పరిధిలో అనేక బాధ్యతలు నిర్వహించాలి అధ్యక్ష. ముఖ్యంగా మహిళా సమస్యలపై స్పందించాలి, బాల్య వివాహాలు అరికట్టాలి. అదేవిధంగా అంగన్వాడీ మరి భోజన నిర్వహణ కూడా క్వాలిటీని కూడా చెక్ చేయాలి అధ్యక్ష. ఒక సాటి మహిళగా వారి బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వం వారిని కోరేది మీ ద్వారా వారికి పర్టికులర్ జాబ్ చార్ట్ను కేటాయించండి అధ్యక్ష. వాళ్ళు మహిళా విభాగానికి కన్ఫైన్ చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. రితిరెడ్డి గారు. నమస్కారాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చారు. మన ప్రభుత్వం ఏర్పాటుకు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది అధ్యక్ష. ప్రతిదినం ఏదో ఒక రూపంలో మహిళలపై అరాచకాలు, అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. హింస, వేధింపుల వంటి విషయంలో కోర్టులు శిక్షలు వేస్తున్నప్పటికీ కూడా మహిళలపై దాడులు తగ్గడం లేదు అధ్యక్ష. గత ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయంలో మహిళా పోలీస్ అని పెట్టారు అధ్యక్ష. విధి నిర్వహణలో వీళ్లకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. మా దగ్గరికి వచ్చి కూడా తాము చేస్తున్న పనులకి చార్ట్లో ఉన్న దానికి సంబంధం లేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. స్కూల్స్, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలు ఉమెన్ సెల్ఫ్ పైన, లా అండ్ ఆర్డర్ పైన, బాల్య వివాహాల పైన అవగాహన కల్పించడం, మరి స్త్రీలు పిల్లలు తప్పిపోయినప్పుడు వారి గురించి SHO గారికి తెలియజేయడం, ఇట్లా ఎన్నో పనులు చేస్తున్నారు అధ్యక్ష. కానీ వీళ్ళు చేస్తున్న పనులకు పొంతం లేదు అధ్యక్ష. విధి నిర్వహణలో పంచాయతీ యాక్ట్లో ప్రకారం పనిచేయమని ఆదేశాలు ఉన్నాయా లేదా పోలీస్ యాక్ట్ ప్రకారము పనిచేయమని ఆదేశాలు ఇచ్చారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. వైసీపీ పాలనలో అలంకారప్రాయమైన ఈ పోస్టును గ్రామ స్థాయిలో ప్రకటనగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, వీళ్ళకి మదర్ డిపార్ట్మెంట్ను కూడా ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నెక్స్ట్ మిరియాల శిరీషాదేవి గారు.